కాకపోతే ఏంటి ఇక్కడ ఎంతమంది అయినా దొరకనివ్వండి, ఇందులో అసలు నాయకుడు ఉమ్, అసలు నాయకుడు కూడా రంగంలోకి రావాలి కదా. ఉమ్, ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? ఉమ్, హైదరాబాద్ లో మా ఇంట్లో కూర్చొనే ప్రభుత్వ పరంగా దుకాణాలు నడపాలా అని ఒక పాలసీని నిర్ణయించాము, ఉమ్. అక్కడ అన్ని విషయాలు చర్చించుకున్నాము అని చెప్పాడా లేదా? ఆ, అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఆ సమావేశం నడుపుతాడా? అంత ధైర్యం ఉంటుందా? ఉమ్, ఆ లెక్కరు ప్లానింగ్ అలా చేయగలుగుతారా? క్లియర్ గా మనకు అర్థమవుతున్నది ఏ లెవెల్ వరకు ఈ స్కామ్ ఉంది అని. కాకపోతే ఏంటంటే ఆధారాలు కావాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి. ఇప్పుడు 1 by 1 దొరికిపోతున్నారు అందరూ. బాంబేలో ఈ యొక్క బినామీ సంస్థలు ఉండటం, ఆ సంస్థల ద్వారా మనీ లాండరింగ్ జరగటం అన్నది ఇందాక మన మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త విషయం అయితే ఏం కాదు. ఆయన 12 సంవత్సరాల క్రితం కేసులు నమోదైన అన్నివి కూడా అలాంటివే కదా. ఉమ్, అన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టేసి బాంబే నుంచి రకరకాల మార్గాల ద్వారా మనీ లాండరింగ్ జరిగింది అన్నది కేసులు నడుస్తున్నాయి. ఉమ్, ఇక్కడ బాంబేలో హవాలా కుంభకోణాలు కానీ మనీ లాండరింగ్ వ్యవహారాల్లో కానీ అన్నిటికీ కేంద్రం బాంబేనే ఇవ్వాల. ఉమ్, ఎన్ని చేయాలని అన్ని చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఉమ్. వీళ్ళు అసలు వాళ్ళెవరు వీళ్ళెవరు ఏంటి మన అంటే ఈ సంబంధాలు తప్ప వేరే సంబంధాలు ఎట్లా ఉంటాయి? ఎక్కడ దాకా వెళ్ళారు చూడండి. ఆ ఎక్కడ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఎట్లా ఎట్లా ఉంటాయి? వాడు ఏమైనా మేము చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు ఏదైతే నగదు రూపంలో, ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి నగదు రూపంలో వచ్చిన దాన్ని ప్రభుత్వానికి జమ చేసేటువంటి బిజినెస్ లో ఏం చేశారు? సపోజ్ ఒక రోజు ₹1,00,000 బిజినెస్ జరిగింది అనుకోండి. ఉమ్, ఆ ₹1,00,000లో ₹50,000 బిజినెస్ చూపించి ₹50,000 దారి మళ్ళేది. ఉమ్, ఎలా చూపించేవాళ్ళు అంటే ఈ యొక్క లిక్కర్ కంపెనీలు వాళ్ళు తయారు చేసినటువంటి మద్యాన్ని త్రూ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి సరుకు వేరు, నేరుగా సప్లై చేసే సరుకు వేరు. ఉమ్, అదే బ్రాండ్ అదే ఉంటది లోపల. ఎలా తెలుస్తుంది అది బెవరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చింది అనుకుంటామా? ఎంటర్ అయిపోయి కాకుండా వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది? తెలుసుకోవడం కష్టం. ఉమ్, సో ప్రభుత్వ పరంగానే అమ్ముతున్నారని అని అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ జరిగింది అదే. ఏదైతే రేట్లు పెంచేశారో, ఇప్పుడు షాప్ ఏం చెప్పారు? రేట్లు పెంచితే ఓయమ్మ అంత డబ్బు ఖర్చు పెట్టి తాగాలనా అని చెప్పి పేదవాళ్ళు మానేస్తారు అని నీతులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. ఎవరు నవ్వుకున్నాం ఆ రోజే. అంటే ఇది పెంచి దోచుకోవడానికేగా. అలవాటు ఉన్నవాడు నువ్వు 500 కాదు కదా, ₹1,000 పెట్టినా కూడా వాడు తాగి తిడతాడు. అలా ఆ జబ్బే లాంటిది, ఆ తాగుడు జబ్బే లాంటిది. ఉమ్, ఈ ఈ దీన్ని ఆసరా తీసుకుని ఏం చేశారు? మొత్తం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోకాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతుల్లో కూడా ఈ బ్లాక్ మనీ వెళ్ళింది. ఉమ్, రకరకాల మార్గాలు ఎవరికి వాళ్ళు ఎన్నికల్లో కూడా పెట్టారు. ఎన్నికల ముందు పక్క సంవత్సరం ఏం చెప్పానంటే, ఎన్నికలు ఇంకా 6 నెలలు సంవత్సరం ఉండాయి అనగా ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల డబ్బు అని చెప్పి ఈ లిక్కర్ నుంచి వచ్చినటువంటి అనధికార నగదును ఉంటారో బ్యాగులలో తీసుకెళ్ళి ఉమ్, ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు పలానాయనకి ఇంత డబ్బు ఇవ్వు అంటే ఆయన ఇవ్వాలి, పలానాయనకి ఇంత పంపింటే ఆయన పంపాలి. అది మళ్ళీ లెక్కలు రాసుకుంటారు. ఉమ్.
లెక్కలు రాసినప్పుడు బయటకు జగన్ రెడ్డి ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్. ఎన్నికలు కాదు, గత ఎన్నికలు కాదు, అనుముందు ఎన్నికల్లో వాళ్ళ నుంచి ఇచ్చినప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. యా. ఆ, ఆయన లెక్కలు రాసుకుంటాడు. మనమేమో విజయారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ఇంకొకరు వైసుబ్బారెడ్డిలు అని అనుకుంటా కాదది. ఆ. లెక్కలు వరకే రాసుకుంటాడు. సార్ ఏదైనా సార్ మీ ఆడియో కొంచెం బ్రేక్ అవుతోంది. ఏదైనా సరే ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది. ఖచ్చితంగా సిట్ ఈ కేసుని అంటే చాలా పారదర్శకంగా ఇప్పటికే 51 మంది నిందితుల్ని గుర్తించడంతో పాటు ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తే మీరు అన్నట్లుగా ఆ ఫైనల్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికే విచారణకు వెళ్తారనేది కొంత కనిపిస్తూ ఉంది. ఒకసారి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, నకిలీ ఇన్వాయిస్లు, ఫేక్ జిఎస్టీలు ఇష్టం వచ్చినట్లు క్రియేట్ చేసుకున్నారు, పెద్ద ఎత్తున